ఒంగోలు మండలం చెరువుకుమ్మపాలెంలో గల జేఎస్ నర్సింగ్ కాలేజీలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. యెష్కోల్ ప్రార్థనా మందిరం పాస్టర్ జోసెఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు, ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో నర్సింగ్ కాలేజీ డైరెక్టర్లు చిన్నబాబు, రాంబాబు, సురేష్ మరియు సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు క్రిస్మస్ గీతాలు ఆలపించి నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఆ తర్వాత కేక్ కటింగ్ ని మనం కలిగిస్తాం. అలాగే నుంచోండి, ఆ తర్వాత మీరు కూర్చోవచ్చు, తర్వాత మనం కేక్ కటింగ్ చేసినటువంటి శ్రేష్టమైన సమయాన్ని పెట్టడం మా తండ్రి పాపమైన మేము నిజమైన క్రిస్మస్ వాక్యానికి లోబడి మిమ్మల్ని స్వీకరిస్తూ వచ్చారు. వారందరిని బట్టి వందనాలు ఉంచడానికి, హృదయంలో చేర్చుకోవడానికి సాయం చేయండి ప్రభువా. మా తండ్రి దేవా, మరి నాయన మీరే తోడుగా ఉండండి. ఆ రీతిగా వెలుగులో జీవించడానికి కొరకై మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని వేడుకొనొచ్చు. Thank you so much. Thank you so much. Mr. Chinna Babu sir, Suresh sir, and Ram Babu sir, directors of JS. For your coming, sir, and we are so glad and happy to be here. ప్రసాదించిన జేఎస్ విద్యా సంస్థ నిర్వహిస్తున్నటువంటి సెమీ క్రిస్మస్ Let's give a round of applause. So what is the thing is, these two are the అయినాబత్తిన ఘనశ్యాం గారికి, అలాగే జేఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ త్రిమూర్తులు డైరెక్టర్ పెద్దలు చిన్నబాబు సార్ గారికి, సోదరులు సురేష్, రాంబాబు గారికి, వేదికను అలంకరించిన దైవజనులు, ప్రసంగికులు, అలాగే ఫ్యాకల్టీ, కళాశాల ప్రిన్సిపల్ గారు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, స్టాఫ్ అండ్ తల్లిదండ్రులు, విద్యార్థులందరికీ ఈ సాయంకాల జీసస్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇప్పటి వరకు నా దైవజనులు పెద్దలు చెప్తున్నారు జీసస్ గురించి, జీసస్ నియమాల గురించి. నా చిన్ననాటి మేము ఇక్కడ సుమారు 40 ఏళ్ళ నుంచి మేమందరం స్నేహితులుగా ఉన్న నా స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు చిన్నబాబు సత్యనారాయణ ద్వారా ఇక్కడికి రావటం,
నేను ఏ ప్రోగ్రామ్కైనా పర్వాలేదులే ఏముంది వాళ్ళు, కానీ నా 6 గంటలకు చెప్పిన కాడి నుంచి 6 గంటలకు ఎక్కడికి వెళ్ళకూడదని ఎందుకు ఫిక్స్ అయ్యామంటే నా స్నేహితుడు కాబట్టి నాకు గౌరవంగా పిలుస్తున్నప్పుడు నేను ఎక్కడికి ఏ ప్రోగ్రామ్ ఉన్నా వెళ్ళడానికి లేదు, 6 గంటల నుంచి రెడీగా ఉన్నామాట. 8 గంటలకి మా వాడు చెప్పినప్పటికీ అందరూ ఈరోజు చాలా మ్యారేజెస్ ఉన్నాయి, కానీ చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణతో మేమందరం ఉన్నాము. అట్లానే స్నేహానికి ఎటువంటి ఇబ్బంది కలిగినా మేమందరం ట్రూప్ ఆఫ్ ఒక 40-50 మంది ఉంటామన్నమాట. ఒంగోలు అందరం ఏదైనా విషయం వస్తే అందరం కలిసి సహాయ సహకారాలు చేసుకోవటంలో ఎప్పుడు వెనకాడేది లేదు. ఎంత దూరమైనా మేము పోతాం. స్నేహానికి మనం అందరం ఆ విలువలను తెలియజేస్తూ, అట్లానే ఈరోజు సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ ఒకటే చెప్తున్నాం, భగవంతుడు ఎవరు భగవంతుడిని వాడిని పూజించుకోవడంలో తప్పే లేదు. అట్లానే ప్రపంచవ్యాప్తంగా జీసస్ని ఒక పండుగ చేసుకునేది ఏకైక పండుగ ఈ క్రిస్మస్. భగవంతుణ్ణి ప్రతిరోజు ప్రార్థించే వాళ్ళకి ప్రతిరోజు క్రిస్మస్సే. 25 అనేది క్రిస్మస్, ఆ రోజు క్రీస్తు జన్మం అనేది చెప్తారు. కానీ క్రీస్తు యేసుని ప్రార్థించే ప్రతి ఒక్కరికి ప్రతిరోజు క్రిస్మస్ అనేది చెప్పుకుంటూ ఉంటారు సూక్తులు. ఎందుకంటే ఆ భగవంతుడు కష్టాల్లో ఉన్న ప్రజల కోసం, కష్టాల్లో ఉన్న భక్తుల కోసం, కష్టాల్లో ఉన్న అందరి కోసం, వాళ్ళందరినీ ఏ రకంగా ఐక్యం చేయాలి, కష్టాలు ఏ రకంగా తొలగించాలనే సూక్తిని 10 మందిలో చెప్తే, ఇలాంటి మత బోధకులు జోసెఫ్ గారు, పాస్టర్స్ గారు వీళ్ళందరూ క్రీస్తు యొక్క ప్రాధాన్యత ఏంది, మనము ఎందుకు పూజించాలనేది మీ అందరికీ తెలియపరిచారు. మీ అందరి విద్యా భవిష్యత్తులు మన జేఎస్ కాలేజ్ ద్వారా మంచి ఫ్యూచర్ మీ అందరికి ఉండాలని ఆ క్రీస్తుని ప్రార్థిస్తూ, ఇక్కడ మీరందరూ మమ్మల్ని ఎంతో ఆనందంతో చప్పట్లు కొట్టి మా అందరికీ సంతోషం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సారీ అనుకోవద్దు. ఈ సెమీ క్రిస్మస్ ఫెస్టివల్ నా లైఫ్లో మర్చిపోను. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి జేఎస్ క్యాంపస్ కానీ సాయి క్యాంపస్లో కానీ నా చిన్న స్నేహితులు వివిధ రంగాల్లో మంచి స్టేటస్లో ఉన్నారు. వాళ్ళని పిలిచి మంచి అకేషనల్లో సన్మానించుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. బట్ దేవుడు ఈ సంవత్సరం ఆ అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఘనశ్యామ్ గారనలేదే ఘన అంటాం మేమందరం. 35-40 years నుంచి అన్నదమ్ములమే మేము. అట్లా కలిసిమెలిసి కష్టాల్లో నష్టాల్లో ఉన్నాం. అటువంటి సోదరుడు ఘనాతో ఈ వేదిక పంచుకోవడం మెమరబుల్, నాకు ఒక స్వీట్ మెమరబుల్ అకేషన్. ఈ అవకాశం నేను చెప్పిన వెంటనే యాక్సెప్ట్ చేసిన నా తోటి డైరెక్టర్లు రాంబాబు గారికి, సురేష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంత బిజీగా ఉన్నా ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో మనతో పాటు ప్రతి సంవత్సరం పాల్గొంటున్న పాస్టర్ జోసెఫ్ గారికి, మిర్శాఖ గారికి, సంజీవ్ రెడ్డి గారికి, ఇతర టీచింగ్ స్టాఫ్ రామానాయక్ సార్, బాబీ సార్, మన పుష్ప సార్కి, మిగతా అందరికీ నా ధన్యవాదాలు. జనా చెప్పారు, క్రిస్మస్ ప్రార్థన చేసే ప్రతిరోజు మన క్రిస్మస్ పండుగ. తర్వాత నేను బిజీగా ఉన్న మెసేజ్ ఒక హిందీ ఫాస్టర్ గారు చెప్పిన మెసేజ్లో చెప్తున్నారు, మీరు మార్చిలో అబద్ధం ఆడినా డిసెంబర్లో అబద్ధం చెప్పిన జగన్లో వింటా ఉన్నా అక్కడ బయట గేట్ దగ్గర ఉండి. సో ఆ మెసేజ్ను మీరు ఆచరిస్తారని ఆచరణలో పెట్టి తల్లిదండ్రులకి, చదువుకున్న జేఎస్ కాలేజీకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, ఆ జీసస్ ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఒంగోలు ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ నోట్లో 4 అంటారు కదా, అడ్వైజరీ చేస్తుంటారు. వాళ్ళ పర్సనల్ మినీ డాక్టర్ లాగా చేస్తుంటారు. బయ్యా సురేష్ గారు చూడటానికి చాలా సామాన్యంగా ఉంటారు. మీకు సచిన్ థియేటర్ 60 ఉన్న హాస్పిటల్స్ ప్రతి డాక్టర్ గారికి ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన బయ్యా సురేష్ గారిని వచ్చి వేదిక మీదకి జేఎస్ కాలేజ్ చిరు కానుక స్వీకరించవలసింది కోరుతున్నాం. బయ్యా సురేష్ గారు.